ఏం చేద్దాం అనుకున్నావు పిన్ని? ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే ఏంది లొల్లి? ఆగో మీ చెల్లి వచ్చింది అటే పోతాంది. ఏమైంది? ఎప్పుడు వస్తా అన్నారు? ఎప్పుడు వస్తా అన్నారు? ఎందుకు ఆగిండు? ఇటు వచ్చేటప్పుడు 10 అక్కలు ఆగద్దు. బండి కదిలింది, బాబాయ్ కదలలే. ఏడ కదిలేండు? బండి వచ్చిండు. ఎండా ఇగో మేనా ఇది లోపల ఎట్లా ఇగో ఒకసారి ఎత్తుకొని రూమ్ కాడికి వెళ్ళాం. అంటే ఇంటికి మళ్ళీ ఇంటికి వేద్దాం. ఇంటికి పోయి వచ్చి కాళ్ళకు నీళ్ళు ఇస్తారు, వాళ్ళే పోసుకుంటారే కాదా? మన ఇంటికి వచ్చే చుట్టాలే మెల్లనే. అవి బట్టల క్లిప్పులు పెట్టాలి, అవి కూడా పెరట్లే మొత్తం కింద పడ్డాయి. అరే వైశాఖు, అవి పెరట్లు వేసినవి కూడా కింద పడ్డాయి మొత్తం. ఏ కదా అయిందా? ఈ బయటనే చూడాలి, నీళ్ళు ఎండకు వచ్చిండ్లు లోపల కూర్చోమని. అగ్గి పొట్టి దానికి ఏరా, ఇది పోయి ఆడ కూర్చుంది అలిగి. తినవారా ఇచ్చులు? తినిపో. అగో కాయ తిను, లవ్ కాయ తిను. అమ్మమ్మ ఇయ్యాను, అమ్మమ్మ ఇయ్యాను. అన్ని చుండి చుండి చేస్తుంది ఇది. చుండి కింద పారేసిన దానికి చిన్న ముక్కలు పెద్ద చేయకుంది. తింటాంది కానీ అది చేతికు తీసుకో నా లెక్కన ఎడమ చేతికి ఉన్నట్టే ఉన్నది. నేర్వకు నానా, నాకు తినకపోతే జల్ది తిను జల్ది తిను అంటే నువ్వు జల్ది తిను. బస్సులో సీట్లు ఎన్ని ఉన్నాయో అంతమందిని ఎక్కించుకోవాలి. నానవ పని బెటర్. కూర్చున్నావా? కూర్చోవడానికి వచ్చిర్రానే మీరు? ఏం చెప్తావు? ఎన్ని 4 గంటవా చీరలు మాకు? చాలా కడతావా చీరలు? కడతా. నువ్వు కొన్నాక కట్టనా? ఏమైంది? ఏం కాదు. పిన్ని ఇప్పుడు ఇద్దరికి కట్టిస్తాం. ఇద్దరికి అంట తీసుకో. నేను ఇన్వాల్వ్ కానే నాకు సంబంధం లేదు. ఏడుతారు నాన్న స్టేజ్ మీద వండి బోర్రి. నాకు తీసుకొని వాళ్ళందరికి లంచ్ లేదు, అలో లేదు. ఎట్లా గుడ్ గర్ల్ మా పిన్ని, మంచిది. నిల్చొని అయితే లేరా నాన్న లే. డ్రెస్ల కాడ సంబంధం లేదు. నేను చీరలు తీసుకున్నా అయిపోయింది. బాగా చూసుకుంటా అమ్మ పెట్టిపోయి తిరుపతి దాగట్లేదు. ఫస్ట్ మీరు రాయదు. రాలేదు. అరే నేను కాకుండా ఇంకా తిరుపతి వాళ్ళు ఐరాలు కాకుంటు ఇప్పుడు చెప్తుంది నిజం. సాయి రథాలే తిరుపతి.
నీకు మొయ్య సాత కాక నీకు మొయ్య సాత కాక నానమ్మ కప్ప చెప్తానవా? లేదు మా నాన్నమ్మ హ్యాండ్ బ్యాగ్ బాగుంటుంది. ఏం కవరులా రెండా నువ్వు పట్టుకున్నావా? మా నాన్నమ్మ హ్యాండ్ బ్యాగ్ కాదు చున్నీలు అడిగి చూద్దాం రానున్నా. అందుకే చల్లటి చెప్పదు తాగదు. అదే పర్సులకి పర్సులో పెట్టుకుంటా. ఏం దగ్గర మీరు అందరూ పర్సులకి వెళ్ళి పైసలను తీసుకొని దగ్గర పెట్టుకున్నదే. అద్దు మీరు మళ్ళా కలుపుకుంటూ మంచిగా ఉంది. ఇక్కడ జైత్యాల్ వేణుగోపాల స్వామి టెంపుల్. అయ్యో అది చూడు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తాను. కలర్ పేపర్లకు ఉన్నంత డిమాండ్ ఎక్కడ ఉండదు. ఓన్లీ గ్రీన్ కలర్ పేపర్స్. ఎంత? మోసే బాధ్యత ఇల్లదే. అమ్మమ్మ కొట్టి నానమ్మ కొట్టి కట్టుకునుడు మేమే కానీ అట్లా మోసిన వాళ్ళే కట్టుకుంటారు. గట్లా ఉంటుందా? గట్టనే ఉంటుంది. మేమందరం ఇక్కడ శారీస్ దాగొచ్చింది ఇప్పుడు. పోయి తాగి అత్తా అండి. భయం ఉన్నదా నేను నీకేమన్నా? ఏం అవసరం లేదు. నాడు సారీ బిల్ కానీ ఏంటిది మొత్తానికి అయితే శారీస్ తీసుకున్నాం. విఘ్నేశ్వర షాప్ లో చెప్పరా? చెప్పుడే మా బాబాయ్ షాప్ లో తీసుకున్నారు వీళ్ళు. విఘ్నేశ్వర షాప్ లో. ఏదిరా ఇదేంది? ఇప్పుడు 2 3 ఇప్పుడు చున్నీలు ఉన్నది లేనిది ఒకటి పెడుతుంది ఈ మేడం. చున్నీ వేసుకోకపోతే వేసుకున్నాం లేదు చున్నీలు. రంగమని గుడ్నా శారీస్ నేను అర్థం ఎందుకంటే నాకు పిన్ని తెస్తాను. నేను ఆల్రెడీ ఫోటో పెట్టి ఇది పట్టుకురాని కూడా చెప్పేసి. ఏంటి చున్నా? పింక్ కలర్ అదంతా అప్డేట్ అయింది ఇప్పుడు. అన్నుడు తోటే దీని మీద కూడా తీసుకోను. అది అట్నే కడతా. వేసుకోను. ఒకటే ముచ్చటంట. మమ్మీ నేను చైన్ తీసుకున్నాం దర్జునిగా అంట. దాన్ని ఏడిపించే లెక్కలే కానీ అన్నీ మంచి లెక్కలే లేదు. ఎంత పడ్డట్టు అడుగుతుందా ఆంటీ? అన్నీ ఒకసారి అన్నీ ఒకటి దాంట్లో పెడతారా? ఇంకున్నదమ్మా షాపింగ్. బ్లౌజ్ పీసులు చూస్తాండి మగ్గం తీసుకుంది. మళ్ళీ ఈ గుట్టు పిచ్చుడే గారు మీకు అంత పర్ఫెక్ట్ రావు కదా. అన్నమని గుర్తు చేసింది. ఓకే ఒక్కటి అడుగుంటే తీసుకుంటా. ఏం ముందు ఉన్నదో మార్కెట్ అంతా తెంపిస్తుంది. ఇటు బాయ్ కానీ మళ్ళా రా. ఎన్నడత్తావు? ఇవో ఓరక్షణ లేయకు. 8 తారీఖు నాడు మళ్ళీ సాయంత్రం రా. 8 తారీఖు కొంచెం బుద్ధి లేదు. 8 తారీఖు నేను ఎన్నడూ పరాలి. అది నాకు అనవసరం. 8 తారీఖు నాడు సాయంత్రం వచ్చింది కావాలి నువ్వు. సరే బాయ్. చేరినాకనైతే ఫోన్ చేయి. పొద్దుగాలు ఎప్పుడు బయలుదేరితే ఏ టైం అయింది అందరికి నాకు కట్టాలి. మన బ్యాగుల కావాలి కాడ అది ఉండే. అది ఎప్పుడో సాగాలి. అల్లనే ఉందా? ముందు నా చేతుల నుంచి నిన్న నా బ్యాగ్లు వేసుకున్నా అనుకున్నా. నా సెల్ ఎప్పుడు మీద ఇచ్చిందో కదా. బస్ ఎక్కినాక నేను బ్యాగ్ అని టెంపుల్ అమ్మమ్మ సెల్ ఇచ్చింది కానీ పాస్వర్డ్ చెప్పకుండానే ఇచ్చింది అన్నమాట. అది నేనే ఇచ్చింది అట్లా. నువ్వే ఇచ్చినమాట. ముందు పిన్ని ఇచ్చిందట. ముందు ఇచ్చిందట. బస్సు పోయింది అంటారు. అలా ప్లేస్ లేదు లేదా? ఇంకో బస్కేనా? ఏం కాదు ఇట్లా పోదాం. రానే రాను. ఆ చూడు ఎంత ఫ్రీ ఉందో చూడు బస్సు. లేదు కూర్చున్న సీట్. చూడు ఇది చూడు. అరవై చూడు వాళ్ళు ఉన్నారు. చూడు అదేంటి స్కార్ఫ్ వేసుకొని. కాదే గింత లేట్ అయింది అంటే వచ్చేదానికి రా ఏమవుతుంది అంటే తింటలేవు. నీకు ఎందుకు ఇంత మండి పట్టు?
అగో నిజం. చెప్పరా? హలో, ఇగో బస్ స్టాండ్లో దొరకలేదు. నువ్వు ఎక్కడ ఉన్నావురా? ఇక మాకు దొరకలే బస్సు. తినడానికి అందుకే 2 బస్సులు మిస్ చేసిర్రు. నువ్వు ఉన్నాక తినలేరు, అందుకే ఇప్పుడు నన్ను ఎండబెట్టిర్రు. ఇంటికాడ అనలేదు. ఇప్పుడే అమ్మమ్మ బాగా ఆకలి అవుతుందంటే మంచిగా మెల్లగా ఎక్కుర్రి. నువ్వు అయ్యి బాయ్. ఇక మా బస్ కాడికి పోతాం మేము. బాయ్. ఏం ఆడతారు మీరు? రెడ్ హ్యాండ్స్. నీదేనాట చెయ్యి కింద ఉన్నది తీ. ఇది ఎందుకో మధ్యలో అన్ని తీసేస్తుంది. గది ఆసనాలు ఎత్తాంది. ఉంది. ఎందుకు తెలుసా? ఏది మంచిగా ఉంది? అయ్యో ఇది మంచిగా ఉంది. ఒకటే కాబట్టి ఒకటి అలగొంటూ పోతారట. ఏం చేస్తావు ఆల్బమ్ మరి? పెద్దమ్మ అంటే మంచిగా ఉన్నది మీరు ఉంచుకోవాలి, మంచిగా లేదు మాకు ఇస్తారా? ఎందుకు మంచిగా ఉన్నది మాకే యూరి. సరే